అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించడంతో 7గురు మృతి చెందారు. మరో 3గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కర్మాగారం మంది కార్మికులున్నట్లు చెబుతున్నారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ముందు చిన్నది మేము వచ్చాం మాట్లాడుకున్నాక నుంచోని. అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, విశాఖ అనకాపల్లి జిల్లాలోని కోటవర్ట మండలం కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో పెను ప్రమాదం జరిగింది. భారీ అగ్ని ప్రమాదంతో అక్కడ మనం విజువల్స్ లో ఆల్రెడీ చూడొచ్చు. మృతదేహాలన్నీ కూడా చల్లా చెదురుగా పడినటువంటి పరిస్థితి. ఇంతవరకు అంటే 7గురు వరకు చనిపోయి ఉంటారని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే 5గురు అయితే ఖచ్చితంగా చనిపోయారు. ఇప్పుడు ఆ సంఖ్య 7గురికి చేరినట్టు తెలుస్తుంది. అయితే ఆ సమయంలో సుమారుగా 30 మంది వరకు కూడా ఈ బాణసంచా కేంద్రంలో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి లైసెన్స్డ్ గా ఉన్నటువంటి బాణసంచా కేంద్రమే. ఇది ఊరికి దూరంగా ఉంటుంది. ప్రమాద సమయంలో ఇప్పుడు ఆ విజువల్స్ లో కూడా చూస్తే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గోడలంతా కూడా దారి మార్గానంతా కూడా తునాతునకలుగా పడినటువంటి పరిస్థితి. మృతదేహాలంతా కూడా చల్లా చెదురుగా పడినటువంటి పరిస్థితి అయితే మనకి ఆ విజువల్స్ దీంట్లో కూడా కనిపిస్తుంది. సో మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. క్షతగాత్రులు కొంతమంది ఇప్పటికే ఆల్రెడీ నర్సీపట్నం హాస్పిటల్ తరలించారు. మరి కొంతమందిని అక్కడి నుంచి ఇప్పుడు బాగా సీరియస్ వాళ్ళు విశాఖపట్నం కూడా తరలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ప్రమాద ఘటన తెలుసుకున్న వెంటనే ఆల్రెడీ అక్కడికి అగ్నిమాపక సిబ్బంది వీళ్ళంతా కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. మరోవైపు హోంమంత్రి కూడా దీనిపైన ఏం జరిగింది ఏంటంటే వివరాలు తెలుసుకొని జిల్లా అధికారులందరూ కూడా అక్కడికి వెళ్లాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో క్షతగాత్రుల్ని ఆల్రెడీ మెరుగైన వైద్యం అందించే ఆసుపత్రి తరలిస్తున్నారు. అక్కడ సహాయ చర్యలు ప్రస్తుతానికి అయితే స్థానికులు కానీ అగ్నిమాపక సిబ్బంది అంతా చేరుకుని అక్కడ సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా భయానకరమైన ఒకసారిగా ఆ పేలుడు దాటికి మొత్తం గోడలు అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా చల్లా చెదురుగా దాదాపు ఒక 100 మీటర్లు పైబడి అంటే ఏదైతే తయారీ కేంద్రం ఉందో దానికి దూరంగా పడినటువంటి విజువల్స్ నీటి కూడా మనం చూస్తాం. అయితే కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గ్రామస్తులు కానీ పైకి పని కూడా ఘటనా స్థలాలు ఆసుపత్రికి తరలించారు. కొన్ని చోట్ల ఏంటంటే ఆ బిల్డింగ్ కూలిపోవడం వాటిని కూడా ఆ శిథిలాలను తొలగించిన విషయాలను ఆల్రెడీ ప్రస్తుతం అక్కడ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే నాయుడు, మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే 7గురు మృతి చెందారు. మరో 3గురికి తీవ్ర గాయాలయ్యాయి అన్న కూడా చెప్తున్నారు. మరి గాయమైన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? సో అంటే వాళ్ళకి ఎందుకంటే పేలుడు దాడితో పాటుగా ఇది ఖచ్చితంగా హైలీ ఫ్లేమబుల్ కాబట్టి వాళ్ళందరూ కూడా పరిస్థితి అయితే విషమంగానే ఉంది. సో ఆ విషమంగా ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక అధికారులు కానీ వీళ్ళు అని చెప్తున్నారు. కొంతమందిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కొంతమంది తిరిగి విశాఖపట్నం తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రమాదం జరిగే సమయంలో సుమారుగా 30 మంది ఉన్నారంటే ఒక ప్రాథమిక సమాచారం. సో నిజంగా 30 మంది కానీ ఉంటే మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఆసుపత్రికి తీసుకెళ్లిన వాళ్ళలో కూడా కొంతమందికి సీరియస్ గా ఉన్నట్టు మనకి తెలుస్తుంది. అయితే ఆ ప్రమాదం ఎన్ని గంటల సమయంలో జరిగింది ఏంటి ఈ విషయాలని మరి కాసేపులో పూర్తిగా వివరాలు అనేవి వచ్చేటువంటి అవకాశం. ఇది ఒక గంటన్నర క్రితం ఈ ప్రమాదం జరిగినట్టు మనకి ప్రాథమికంగా అయితే 2 గంటల 1 గంటన్నర 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు మనకి ప్రాథమికంగా సమాచారం తెలుస్తుంది. సో ఇప్పుడు ఘటనా స్థలానికి ఆల్రెడీ జిల్లా అధికారులు వీళ్ళంతా కూడా ఆల్రెడీ చేరుకోవడం జరిగింది. సో మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో దీనిపైన అంటే మృతుల సంఖ్య ఎంతమంది క్షతగాత్రులు ఎవరెవరు ఉన్నారు ఈ వివరాలన్నీ కూడా తెలిసేటువంటి అవకాశం అయితే మనకి తెలుస్తుంది. అలాగే నాయుడు, అసలు ఈ ఘటనపై అధికారులు ఏమంటున్నారు? బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నారా? అది ఘటనకు సంబంధించి ఎలా జరిగింది ఏంటి అనేది, ఎందుకంటే అక్కడ ఇప్పుడు మనం ఆ విజువల్స్ కానీ ఇవి కానీ చూస్తే భయానకరమైనటువంటి వాతావరణం. సో ప్రమాద ఘటన ఎలా జరిగింది అనేది కేవలం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చేసేటువంటి పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఇది బాణసంచా తయారీ కేంద్రం, లైసెన్స్ హోల్డర్, పూర్తిగా లైసెన్స్ అనుమతులు అన్ని ఉన్నాయి. దీన్ని ఊరికి అంటే పొలాల్లోని ఇప్పుడు మనం ఆ విజువల్స్ లో చూస్తే అది మెయిన్ రోడ్డుకి చాలా దూరంగా లోపలగా ఉంది. సో వీళ్ళ నివాసాలకి వీటన్నిటికీ దూరంగానే ఉంది కాబట్టి సో అక్కడ ఆ సమయంలో ఎవరైనా బయట ఉన్న వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం కొంతమంది అక్కడ సహాయ చర్యలు అందిస్తున్న సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఏం జరిగింది ఏంటి అనే విషయాలు ఆల్రెడీ చేరుకున్న సో వీళ్ళు అధికారులు కానీ వీళ్ళు కానీ చేరుకొని ఆలోచిస్తున్నారు. అయితే ప్రమాదం ఎక్కడ జరిగింది, ఏ సమయంలో జరిగిందా, స్పార్క్ జరిగిందా, లేకపోతే ఎండ తాకిడికి, ఎందుకంటే నార్మల్ గా బాణసంచా కేంద్రాల్లో ఈ ఫాస్ఫరస్ అంటే ఎల్లో కలర్ లో ఉంటుంది. సో అది వేడి ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్ గా ఫ్లేమబుల్ అయ్యి
సో బ్లాస్ట్ జరగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే టెంపరేచర్ అబ్నార్మల్ గా ఉన్నా అది బయట ఎండలో ఎక్కువగా ఎక్స్పోజ్ అయినా కూడా ఆటోమేటిక్ గా ఫైర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఈ ప్రమాదం ఆటోమేటిక్ గా ఫైర్ అయిందా లేకపోతే తయారు చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందా, సో ఈ వివరాలన్నీ కూడా కాసేపట్లో వచ్చేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. సో ప్రాథమికంగా మాత్రం ప్రమాదం జరిగిన భారీ పేలుడుతో పాటుగా అక్కడ మనం చూడొచ్చు బయట చెట్లు లేకపోతే పొగలు ఉన్న అవి కూడా కాల్చినటువంటి పరిస్థితి. సో అలాగే అక్కడ ఉన్నటువంటి కమ్మలపాటలు కూడా బయట కొన్ని తగలబడుతున్నట్టు దీన్ని ఉన్నాయి. సో దారి మార్గాన్ని కూడా గోడలు పగిలి దాదాపుగా ఒక 50 నుంచి 100 మీటర్ల దూరం ఎగిరి పడ్డాయి. సో ఖచ్చితంగా ఇది పెద్ద ప్రమాదమే. అసలు ఎందుకు బ్లాస్ట్ అయింది ఏంటి అనే విషయాలు అయితే తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే నాయుడు, ఈ ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ప్రస్తుతం 30 మంది ఉన్నట్లు కూడా చెప్తున్నారు. మరి ఇప్పటివరకు ఎంతమందిని గుర్తించారు? సో 30 మంది ఉన్నారు. ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళు 7గురిగా గుర్తించడం జరిగింది. క్షతగాత్రుల్ని కొంతమందికి ఆసుపత్రికి తరలించారు. సో 30 మందిలో కొంతమంది పూర్తిగా బయట ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే పని సమయంలో కొంతమంది, ఎందుకంటే అది భోజన విరామ సమయం అవడం వల్ల లోపల తయారీ కేంద్రంలో కొంతమంది ఉండి కొంతమంది బయట ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది. అందువల్ల ఏంటంటే 30 మంది సాధారణంగా అయితే 30 మంది కూడా లోపలే పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ భోజన విరామ సమయంలో కొంతమంది బయటికి రావడం వల్ల అక్కడ పనిచేస్తున్న 30 మందిలో కొంతమంది సురక్షితంగానే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే గాయాలైన వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అలాగే మృతులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది అనేది ఒక ప్రాథమిక అంచనా. ఎందుకంటే క్షతగాత్రులు ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వాళ్ళ పరిస్థితి కూడా కొంత విషమంగా ఉండడంతో అక్కడి నుంచి ప్రస్తుతానికి అయితే విశాఖపట్నం తరలించాలని ఆల్రెడీ నిర్ణయం తీసుకోవడం. కొంతమంది విశాఖపట్నం కూడా తరలిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మరి కొంతమందిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి? ఆల్రెడీ ఫైర్ ఇంజన్ అక్కడికి ఆల్రెడీ చేరుకోవడం జరిగింది. అవి కాకుండా విశాఖపట్నం నుంచి, ఎందుకంటే ఇలాంటి బ్లాస్టింగ్ టీవీ జరిగినప్పుడు ప్రత్యేక దళాలు కొన్ని ఆల్రెడీ ఉన్నాయి. ఎందుకంటే క్షతగాత్రులను వాళ్ళు సేవ్ చేయడంలో కానీ రెస్క్యూ చేయడంలో కానీ వీటికి ఒక టీం ఉన్నాయి. ఆ టీంలను కూడా ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ వెళ్తాం మాట్లాడినట్టు మనకు తెలుస్తుంది. అంటే ఎక్స్ప్లోజన్ జరిగేటప్పుడు చేయడానికి ఖచ్చితంగా ప్రత్యేక టీం ఉంది. ఆ టీమ్స్ కూడా ఆల్రెడీ అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే సో ఇదంతా బాణసంచ కావడం వల్ల ఒకసారిగా మంటలు పేలుడు క్షణాల్లోనే జరిగిపోయినటువంటి పరిస్థితి. నార్మల్ గా వేరే అదర్ ఐటమ్స్ అయితే ఫైర్ అనేది ఎక్కువ సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మంటలు ఇవి కూడా దాదాపుగా అదుపులోకి వచ్చేసినటువంటి పరిస్థితి. పేలుడు దాటికి ఆ శిథిలాలు కూలిపోయి వాటి కింద ఉన్నటువంటి వాళ్ళనే బయటికి తీయాలి, రెస్క్యూ చేసి బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ రెస్క్యూ కొనసాగుతుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో కొంతమంది చెల్లా చెదురుగా మృతదేహాలు కూడా ఎక్కడికక్కడ పడి ఉన్నటువంటి విజువల్స్ ని ఆల్రెడీ మనం చూస్తున్నాం. సో వీళ్ళంతా కూడా ఏంటంటే ఎక్కడికక్కడ పనిచేస్తారు. ఒకసారిగా ఆ పేలుడు దాటికి కొంత గోడల కూలి మీద పడి చనిపోయినటువంటి పరిస్థితి. కొంతమంది ఆ పేలుడు దాటికి గుండె అయిపోయి పూర్తిగా అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్ గా అయితే మాత్రం ఖచ్చితంగా పేలుడు దాటికి ఎక్కువ మంది చనిపోయినటువంటి, కొంతమందికి అయితే శరీర భాగాలు, ఎందుకంటే నిజంగా ఎక్స్ప్లోజన్ జరిగినప్పటికైనా అక్కడ ఉంటే వాళ్ళ మృతదేహాలు కూడా పూర్తి స్థాయిలో తునాతునకలు అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఆ దృశ్యాలు అయితే ఇంతవరకు ఎక్కడ మనం చూడలేదు. ఎందుకంటే అంత దూరంగా చెల్లా చెదురుగా పడినట్టు కొంతమందికి కాళ్ళు చేతులు కూడా ఇది పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇదంతా కూడా పేలుడు దాటికి ప్రమాదం ఉంది అనేది తెలుస్తుంది. కానీ ఇదంతా టెంపరేచర్, ఎందుకంటే ఒకసారి ఎండలు పెరిగాయి, వీటి ప్రభావం వల్ల జరిగిందా లేదా అక్కడ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ప్రమాదం జరిగిందా అనేది కాసేపట్లో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఘటనాస్థానానికి జిల్లా కలెక్టర్ తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ఆల్రెడీ బయలుదేరి వెళ్తున్నారు. మరి కాసేపట్లో పూర్తి వివరాలు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.